ఫీలింగ్ ఎలా ఉంది? బానే ఉంది. సోనియా అన్ఫేరే పక్కా, ఎందుకంటే అలా ఎంటర్టైన్మెంట్ చేసి తన స్ట్రాటజీ తను యూజ్ చేసింది. నిఖిల్ పృథ్వీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు, వాళ్ళంతా డిస్టర్బ్ అవుతున్నారు సోనియా వల్ల అంటున్నారు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. ఇప్పుడు నిఖిల్ పృథ్వీ గేమ్ ఆడడానికి వెళ్ళాలి, గేమ్ ఆడాలి. సోనియాకి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు? సో సోనీ స్ట్రాటజీ, తన గేమ్ తను ఆడింది, వాళ్ళిద్దరు మొగల్ని వాడుకుని వెనకాల ఉంది. సో తను ఎలా అయినా స్క్రీన్ మీద కనిపించింది కదా ఇన్ని రోజులు. సో అన్ఫేరే. మన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కొంచెం ఎమోషనల్ కి దీనికి బాగా ఉంటారు కాబట్టి మన వాళ్ళందరూ సోనియాని బయటికి పంపించేశారు అంతే. రూమ్ లో ఉన్న అక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అమ్మాయిలందరికీ వాళ్ళిద్దరు అబ్బాయిలు అంటే కొంచెం క్రష్ ఇష్టం. సో అందుకే సోనియాకి సపోర్ట్ చేయలేదు, బయటికి బయట ఎవరిద్దరి మీద అమ్మాయిలకా? అమ్మాయిలకి క్రష్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ లోపల ఉన్న వాళ్ళకి క్రష్ ఉంది కాబట్టి కొంచెం సోనియా టార్గెట్ చేసి పంపించేశారు. ఎవరు చేశారండి అలా సోనియా లాగా ఎంటర్టైన్మెంట్? ఎవరు చేశారు? అంటే గొడవ పడేది కదా, విష్ణుప్రియ చేస్తుంది కదా. విష్ణుప్రియ కొంచెం క్రియేట్ చేస్తుంది, కంటెంట్ కోసం క్రియేట్ చేస్తుందో లేదు అంటే మనకు తెలియదు. నాగార్జున గారు కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. పృథ్వీరాజ్. సోనియా వెళ్ళిపోయింది కదా, నిఖిల్ గేమ్ ఎలా ఉండబోతుంది? అలానే ఉంటది. అమ్మాయిలకి ఎడిక్ట్ అయిన వాళ్ళు అమ్మాయిలతోనే ఉంటారు, ఇంకెవరితో ఉంటారు? యష్మికి ఎడిక్ట్ అవుతాడు, లేదు అంటే వేరే అమ్మాయిలకి ఎడిక్ట్ అవుతారు. బ్రదర్ సిస్టర్ లాగానే, బ్రదర్ సిస్టర్ లాగా సోనియా ఎక్కడ మెన్షన్ చేయలేదు. బయటకు వచ్చిన తర్వాత ఈ మీమర్స్ వీళ్ళు క్రియేట్ చేశారు అంతే. ఏమైనా సోనియా ఎవరితో అయినా భయపెట్టించారేమో బయట ఉండి, సో అందుకే బ్రదర్ సిస్టర్ అని